దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితురాలు సోనం రఘువంశీకి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆమె బెయిల్పై స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. బెయిల్ రద్దు చేయాలంటూ మేఘాలయ గవర్నమెంట్ దాఖలు చేసిన పిటిషన్పై సోనంకు నోటీసులు జారీ చేసింది. విచారణ సందర్భంగా ఒకంత గందరగోళం ఏర్పడింది. ఫస్ట్ సోనం రఘువంశీ బెయిల్ రద్దు చేస్తామని ధర్మాసనం వెల్లడించింది. అయితే నిందితురాలు ఇప్పటికే జైలు నుంచి విడుదలైంది కాబట్టి తాము జోక్యం చేసుకోవాలనుకోవటం లేదని పేర్కొంది. సోనం బెయిల్ రద్దు చేయడానికి నిరాకరించింది. ఎంపీ మధ్యప్రదేశ్లోని ఇందోర్కు చెందిన సోనం హనీమూన్ కోసం భర్త రాజా రఘువంశీని మేఘాలయ తీసుకెళ్లి అక్కడ కిరాయి గుండాలతో హత్య చేయించిన కేసులో గత ఏడాది అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో షిలాంగ్ కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వగా మేఘాలయ హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది. దీంతో సోనం బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ సందర్భంగా మేఘాలయ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోనంపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, టెక్నికల్ రీజన్ సాంకేతిక కారణాలతో ఆమెకు బెయిల్ ఇవ్వటం సరికాదని అన్నారు. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించాలని సుప్రీంని కోరారు. అందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.